అందరి తరపున ఓం నమ శివాయ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? టుడే మినీ వ్లాగ్. మా ఇంటి వెనకాల ఖాళీ ప్లేస్ ఉంటే కూరగాయల మొక్కలు అయితే నాటుకున్నానండి. 10 డేస్ అయింది. నేనైతే కూరగాయలు కొయ్యలేదనమాట, ముదిరిపోతాయి అనేసి వర్షం అయితే వస్తుంది. అయినా సరే గొడుగు అయితే వేసుకుని వెళ్ళాను. చిట్టి చిట్టి ముత్యాల్లాగా పడుతూనే ఉన్నాయి మార్నింగ్ నుంచి. పెద్ద వర్షం అయితే కాదు, చిన్న చిన్న చినుకులే పడుతూనే ఉన్నాయి. అయినా సరే గొడుగు అయితే వేసుకొని వెళ్ళానమాట. కనపడ్డాయి అనమాట అక్కడ బీరకాయలు అయితే, చిన్ని చిన్ని బీరకాయలు అయితే కాసాయి. నేనైతే 3-4 టైం అయితే కూర అయితే చేసుకున్నానండి. వేరే వాళ్ళకి ఎవరికైనా పెడదాము అనేసి బీరకాయలు అయితే తెంచుదామనేసి వెళ్ళాను. ఇవి చిన్న చిన్న బీరకాయలు ఎందుకు కాస్తున్నాయనంటే, సేమ్ సీడ్స్ ఇయర్ ఇదే సీడ్సే నాటామనుకోండి, అలాగే చిన్న చిన్న బీరకాయలే కాస్తాయి. మనం సీడ్స్ మార్చాము అని అంటే మళ్ళీ పెద్దగా కాస్తాయి. అయినా సరే మనకి ఇంట్లోకే కదా అనేసి నేను నాటుకున్నాను అనమాట. కనపడిన కాయలన్నీ అయితే కోస్తున్నాను. నేను ఇంతకు ముందు అయితే ఈ సైడ్ చూసినప్పుడు ఒక పాము అయితే ఆ తీగల్లోకి పోయిందండి. పెద్ద పాము అయితే కోసేటప్పుడైతే. అయినా సరే మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా. నా అవసరం అయితే మా ఫ్యామిలీకి చాలా ఉంది, మా పిల్లలకి నా అవసరము. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా అనేసి కనపడిన బీరకాయలన్నీ అయితే కోసానమాట. ఫైనల్గా కోసేసి తిరిగి అయితే వచ్చేసాను. చేయి పెట్టాలంటే భయపడినానమాట. ఇంక ఇక్కడైతే లెమన్ చెట్టు ఉంటే లెమన్ చెట్టు దగ్గరికి అయితే వచ్చాను, లెమన్ కోసుకుందాం అనేసి. లెమన్ అయితే నాకు చాలా అవసరం అండి, ఎందుకంటే మా పిల్లలు కర్రీస్ ఎక్కువ తినరు. క్యారీలోకి లెమన్ రైస్, టమోటా రైస్లోకి నాకు కావాలనేసి అన్నీ తెంచుకున్నాను. ఫైనల్గా ఈ బీరకాయలు అయితే వచ్చాయన్నమాట. ఇవి లెమన్ అనమాట. ఓకే అండి, నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.